హాయ్ అండి, నేను మీ వల్లి వద్దరాజు. రుచికరమైన ఆరోగ్యకరమైన గోధుమ రవ్వ కిచిడి ఇంట్లో ఉండే కూరగాయలతోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చే గోధుమ రవ్వ కిచిడి చేయబోతున్నాను. ఒక బౌల్లోకి అరకప్పు వరకు గోధుమ రవ్వ, అరకప్పు కంటే తక్కువగా పెసరపప్పు తీసుకుని 2 సార్లు బాగా కడుక్కుని వాటర్ స్ట్రెయిన్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, పొడవుగా కట్ చేసుకున్న మీడియం సైజు ఒక ఉల్లిపాయ, గ్రీన్ పీస్, 2 పచ్చిమిర్చి సన్నటి ముక్కలు, ఒక ఇంచు అల్లం సన్నటి తరుగు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇంకా ఇందులో వెజిటబుల్స్ ఏముంటాయి వేసుకోవచ్చు. క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యాప్సికమ్, క్యారెట్, ఆలు, స్వీట్ కార్న్ ఏమైనా వేసుకోవచ్చు, ఎన్నైనా వేసుకోవచ్చు. ముందుగానే రెడీ చేసుకున్న గోధుమ రవ్వ, పెసరపప్పుని పోపులో వేసుకుని 1 నిమిషం వరకు వేయించుకోవాలి. నేను పెసరపప్పు, గోధుమ రవ్వ కలిపి 1 కప్పు తీసుకున్నాను. వీటిలోకి ఒక మీడియం సైజు టమాటా పొడవుగా కట్ చేసుకుని అది కూడా పోపులో వేసుకుని వేయించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, కారం 1/2 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్. మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. అంతా బాగా కలుపుకొని ఒక కప్పు రవ్వ, పెసరపప్పుకి 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని 4 కప్పుల వాటర్ వేస్తున్నాను. ఇంత చిన్న కప్పుకి 4గురికి సరిపడా క్వాంటిటీ గోధుమ రవ్వ కిచిడి రెడీ అవుతుంది. చూడండి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని చల్లారిన తర్వాత కిచిడి కుక్ అయింది. ఒకసారి స్మాష్ చేసుకుని ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకుని కొద్దిగా జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలి. ఇవి దోరగా వేగినంత వరకు రోస్ట్ చేసుకుని వీటిని కిచిడీలోకి వేసేసుకోవాలి. చాలా సింపుల్గా టేస్టీగా గోధుమ రవ్వ కిచిడి రెడీ. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేయడానికి రెడీగా గోధుమ రవ్వ కిచిడి రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.